హత్య వివరాలు వెల్లడించిన ఎస్పీ. భూతగాథ కారణంగా శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యా కేసున ఛేదించామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మృతుడు ముత్తప్ప అమడగూరుకు తన కుటుంబంతో కలిసి వలస వచ్చి భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. బాగేపల్లికి చెందిన నిందితుడు సురేష్కి మృతునికి గతంలో 2.28 ఎకరాల భూమికి సంబంధించి తగాదా నడుస్తున్నది. ఇదే క్రమంలో రెండవ నిందితుడు సోమశేఖర్ని ముత్తప్ప అన్న కూతురు పట్ల గతంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు ముత్తప్ప అమ్మాయితో సోమశేఖర్ని చెప్పుతో కొట్టించడం జరిగింది. అప్పటినుంచి ముత్తప్పపై పగ పెంచుకున్న సురేష్, సోమశేఖర్ ఇరువురూ పథకం పన్ని ఆనంద్ అనే వ్యక్తితో కలిసి ముత్తప్పను అమడగూరు మండలం ఆకువారిపల్లి శివార్లలో సెప్టెంబర్ 3వ తేదీన రాత్రి టమోటా తోట వద్ద తలపై ఇనుపరాడ్డుతో మోది కత్తితో పొడిచి హత్య చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు ఛేదించి నిందితులను పట్టుకున్నామన్నారు. వారి నుంచి హత్యకు వినియోగించిన సుమో, ఇనుపరాడ్డు సీజ్ చేశామన్నారు. సో మనకి అమడగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సెప్టెంబర్ 4th 41/25 నాకు క్రైమ్ నంబర్ కిందకి ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ ఎవరంటే ముత్తప్ప. వాళ్ళు టొమాటో తోట పక్కన ఒక దొంకలో వాళ్ళు సవాను ఉంటుంది. మనకు మార్నింగ్ 8 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ కేసుని మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి రీసెంట్గా ఈ కేసు అంటే అప్పుడు క్లూజ్ ఏమి లేదు దాంట్లో, అంటే చుట్టుపక్కల కూడా CCTV కెమెరాస్ లేకపోవడం వల్ల ఈ మర్డర్ కేసు అనేది కొంచెం పెండింగ్లో ఉంది. సో తర్వాత మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ టీం ఎఫర్ట్స్ మేరకు ఆ కేసు మనము డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముగ్గురు అక్యూజ్డ్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే సురేష్, సోమశేఖర్ అండ్ యాజ్ వెల్ as ఆనంద్. వీళ్ళు ముగ్గురు కూడా చిక్బెల్లాపూర్ డిస్ట్రిక్ట్. ఈవెన్ ఎవరు డిసీజ్డ్ ముత్తప్ప ఉన్నారో వాళ్ళు కూడా చిక్బెల్లాపూర్ డిస్ట్రిక్ట్. ఈ ఇష్యూ అన్నీ కూడా మన కర్ణాటకకు చెందిన ఇష్యూవే. ఇక్కడ ఈ ముత్తప్ప అనే వ్యక్తి, ఇక్కడ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి టొమాటో తోటని చూసుకుంటున్నారు యాక్చువల్లీ. దానివల్ల ఇక్కడ నివేసిస్తున్నారు. అక్కడ నుంచి వచ్చిన ముగ్గురు కూడా ఇక్కడ వచ్చి మర్డర్ చేయడం అనేది జరిగింది. టాటా సుమా వెహికల్లో వస్తారు, వచ్చి నైట్ మర్డర్ చేస్తూ ఐరన్ రాడ్తో పాటు కొడతారు. కొట్టేసి మర్డర్ చేసిన తర్వాత శవాన్ని అక్కడే వదిలేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. సో ఇక్కడ నైట్ ఇంటర్వ్యూనింగ్ నైట్లో జరగడము, తర్వాత చుట్టుపక్కల వేరే ఎవిడెన్స్ అన్నీ ఏమి లేకపోవడం వల్ల మనం ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇది అనేది ల్యాండ్ ఇష్యూ మేరకు వాళ్ళు నలుగురు కూడా మన డిస్ట్రిక్ట్ లేకపోవడము, సో వెనక ఉన్న ఇష్యూని కనిపించడం అనేది ఛాలెంజింగ్ అయింది. సో దానికి ఏంటంటే మన బాగేపల్లి కోర్టులో మనం కొన్ని వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ ఫలానా వ్యక్తి పైన ల్యాండ్ ఇష్యూస్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఆ ల్యాండ్ ఇష్యూస్ని కొంచెం ఇన్ డెప్త్ మనం వెళ్ళి చేయడం వల్ల మనకి ఈ ముగ్గురు ముద్దాయిలు కూడా బయటపడడం జరిగింది. దీంట్లో ముత్తపాకి వాళ్ళు 4 fathers సంబంధించిన ఒక 10 acre ల్యాండ్ని కొనుక్కున్న దాంట్లో ఒక 2.28 అవుట్ ఆఫ్ 10 acres 2.28 acres పైన ఇష్యూ ఉంది. ఆ 2.28 acres కూడా రోడ్డుకి అనుకొని ఉండడము, దాని వాల్యూ దాదాపు 1.4 crores వరకు ఉండడం వల్ల ఈ ముత్తప్పకి ఈ సురేష్కి మధ్యలో ఈ ఇష్యూ ఉంది. ఈ సురేష్, సోమశేఖర్ ఇద్దరు పక్కపక్కన వాళ్ళ పొలం పక్కపక్కన ఉంటాయన్నమాట. ఈ సోమశేఖర్ అనే వ్యక్తితో పాటు కూడా ఒకసారిలో ఏమవుతాయంటే ఈ మన కూతురు వరుస అవుతుంది డిసీజ్డ్కి. ఆ కూతురు వరుస అమ్మాయితో పాటు ఒక చిన్న ఇష్యూలో చెప్పులతో పాటు కొట్టించారు అనే ఒక బ్యాక్గ్రౌండ్ కూడా A2కు ఉంది. కాబట్టి ఈ A1, A2 సోమశేఖర్, సురేష్ ఇద్దరు కలిసి ఈ మర్డర్ని చేయాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. దానికి తోడుగా ఆనంద్ అనే ఒక వ్యక్తిని కూడా తీసుకుని రావడం జరిగింది. దీంట్లో మనము వాళ్ళు ఐరన్ రాడ్ ఉండొచ్చు, తర్వాత వాళ్ళు టెక్నికల్గా ఇక్కడ ఆ రోజు నైట్ ఉన్నారన్నది కానీ ఎవిడెన్స్ ప్లస్ మోటివ్ 3 కూడా మనం క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో ఈ సుమోని అంటే రాడ్, వాళ్ళు యూజ్ చేసిన రాడ్, తర్వాత సుమో కాకుండా ఒక బైక్ కూడా, ఇదన్నీ ఏమేమి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిందో అదన్నీ కూడా మనం ఆల్రెడీ సీజ్ చేసాము. ఈ పర్టికులర్ ఈ మర్డర్ కేసులో ఎస్పీ లెవెల్లో వచ్చి ఈ టీట్ అటెండ్ చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎక్కడ తప్పు చేసినా మన ఎస్పెషల్లీ సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి మాత్రము ఎస్కేప్ అవడానికి సోర్స్ లేదు. సో ఎటువంటి క్రైమ్ కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో పాటు ఇది మనం ఈరోజు ఎస్పీగా నేను ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. బికాస్ ఈ ఇష్యూ జరిగినప్పుడు 4th September జరిగింది, ఇప్పుడు 3 months పైన అయింది.
ఎట్లాంటి క్లూస్ కూడా లేదు స్టార్టింగ్ లో. సో దానిట్లో మేము బాగేపల్లి కోర్టు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము రివర్స్ లో అన్నప్పుడు ఎంత దూరం డెప్త్ కి వెళ్ళి చేసామన్నది ఈ డిస్ట్రిక్ట్ లో అందరికి కూడా కన్వే చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ చేయడం అనేది జరిగింది. ఒక్క నిమిషం సార్.